మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలుసుకుందాం. ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్న గొప్ప తత్వజ్ఞాన నిధి, విద్యావేత్త, వక్త, వేదాంతి, మానవతావాది, మహామేధావి, రాజనీతిజ్ఞుడు, నిరాడంబరుడు, నిరంతర సత్యాన్వేషి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతీయ తత్వశాస్త్రం, ఉపనిషత్తులు, భగవద్గీతలను అధ్యయనం చేయటంతో పాటు బౌద్ధం, జైన మతాలు, ధర్మసూత్రాలు, శంకర రామానుజ మధ్వాచార్యుల భాష్యాలను అధ్యయనం చేసిన తత్వజ్ఞాననిధి శ్రీ సర్వేపల్లి. అంతేకాదు ప్లేటో, కేన్, బ్రాక్లే, బెర్గ్సన్ వంటి మహాతత్వశాస్త్రవేత్తల రచనలను అవగాహన చేసుకుని పాశ్చాత్య తత్వదర్శనాలను సమన్వయం చేసి హిందూ మత ఉత్కృష్టతను చాటి చెప్పిన గొప్ప ఆచార్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అద్వైతాన్ని ఆర్థిక సాంఘిక సిద్ధాంత దర్శనంగా ప్రవచించిన ప్రజ్ఞాశాలి, తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం అందించిన మహారచయిత డాక్టర్ రాధాకృష్ణన్. ఆంధ్రులు గర్వించదగ్గ అసాధారణ మేధావి. మత విశ్వాసం మతోన్మాదం కారాదని, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని శ్రీ రాధాకృష్ణన్ అనేవారు. మతం మానవుల్ని దగ్గర చేయటానికి ఉపయోగపడాలే కానీ దూరం చేయటానికి కాదని, విశ్వమానవ శ్రేయస్సుకు సర్వమతాలు ఐక్యం కావాలని శ్రీ రాధాకృష్ణన్ ఆకాంక్షించేవారు. మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, మానవ జీవితంలో మంచిని పెంచాలి, అహింసా విధానంతో ప్రపంచ దేశాలన్నింటా శాంతిని పెంపొందించాలని ఆయన బోధించేవారు. విద్యా విషయమై మాట్లాడుతూ శ్రీ రాధాకృష్ణన్ విద్యాలయాల సంఖ్య కంటే విద్యా ప్రమాణాలు పెరగాలని అభిప్రాయపడేవారు. దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలిస్తేనే ప్రగతి పదంలో పయనిస్తామని అనేవారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే మూలస్తంభాలని, ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో నిర్వహించాలని శ్రీ రాధాకృష్ణన్ అనేవారు. విద్యారంగంలో ఎన్నో విశిష్ట పదవులు అలంకరించిన శ్రీ రాధాకృష్ణన్ నేటి యువతకు చిత్తశుద్ధి, అంకితభావం అవసరం అనేవారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు 40 మైళ్ళ దూరంలో తిరుత్తణిలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి వీరా సామయ్య ఒక జమీందారీలో తహసీల్దార్. శ్రీ రాధాకృష్ణన్ చిన్నతనం నుండే అఖండమైన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులను సైతం ఆశ్చర్యచకితులను చేసేవాడట. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదివి ఎంఏ పట్టా పొందారు. వేదాంత శాస్త్ర సంబంధ వ్యాసాన్ని ఎంఏ పరీక్షలో భాగంగా సమర్పించి తన పాండిత్యాన్ని, మేధో సంపత్తిని ఆయన ప్రకటించారు. విద్యార్థి దశ నుండే దైవభక్తి, దేశభక్తి రెండింటినీ ఆకళింపు చేసుకున్నాడాయన. 21 సంవత్సరాలైనా దాటకుండానే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్గా నియుక్తులయ్యారు. రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ఆచార్యులుగా, మైసూర్ విశ్వవిద్యాలయంలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఈ సమయంలోనే ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, రియల్ రిలీజియన్ ఇన్ కంటెంపరీ ఫిలాసఫీ గ్రంథాలను రచించారు. అలాగే ఆయన రాసిన భారతీయ తత్వశాస్త్రం, ఎథిక్స్ ఆఫ్ వేదాంత, రత్నమాల, ఈస్టర్న్ రిలీజియన్, వెస్టర్న్ థాట్ వంటి గ్రంథాలను పాశ్చాత్య పండితులు సైతం ప్రామాణిక గ్రంథాలుగా పరిగణిస్తున్నారు. 1931-36 మధ్య ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, 1939లో బనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాక్ పశ్చిమ మతాల పీఠం గౌరవాధ్యక్షులుగా కూడా పనిచేశారు. చైనా, అమెరికా దేశాల్లో ఆయన అనేక ప్రసంగాలు చేశారు. 1946 భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా పనిచేశారు. భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షునిగా, సోవియట్ యూనియన్లో భారత రాయబారిగా సమర్థవంతంగా పనిచేశారు. 1952 నుండి 1962 వరకు ఆనాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కోరిక మేరకు 2 పర్యాయాలు భారత ఉపరాష్ట్రపతిగా తన ప్రతిభను చాటారు. ఆ పిదప 1962లో రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతిగా శ్రీ రాధాకృష్ణన్ ఎన్నో దేశాలు పర్యటించారు. పలు దేశాల్లో ఆయన చేసిన ప్రసంగాలు చారిత్రాత్మకమైనవి. ప్రపంచంలో పలు విశ్వవిద్యాలయాలు శ్రీ రాధాకృష్ణన్ను గౌరవ డాక్టరేట్తో గౌరవించాయి. భారత ప్రభుత్వం 1969లో ఆయన్ను భారతరత్న బిరుదుతో సత్కరించింది. శ్రీ రాధాకృష్ణన్ మహామేధావి, గొప్ప వక్త, గ్రంథకర్త, ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్న గొప్ప తత్వవేత్త. ఆయన అత్యంత నిరాడంబరుడు, సత్యాన్వేషి. శ్రీ రాధాకృష్ణన్ దాదాపు 3 దశాబ్దాల పాటు విద్యారంగానికి చేసిన కృషికి జ్ఞాపకంగా ఆయన జన్మదినం సెప్టెంబర్ 5వ తేదీన యావత్ భారతదేశం వైభవంగా ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంది. అధ్యాపకులుగా శ్రీ రాధాకృష్ణన్ ఎంతోమంది విద్యార్థుల భావి జీవితాలకు బంగారు బాటలు వేశారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, త్యాగబుద్ధిని విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించేవారు. సాంఘిక దురాచారాలు, మతమౌఢ్యాలను ఎదిరించగల శక్తి విద్యార్థులకే ముండు అని ఆయన నమ్మేవారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు లోపించడం వల్లనే నేటి యువతలో క్రమశిక్షణా రాహిత్యం పెచ్చుపెరిగిపోతుందని ఆయన ఆవేదన చెందేవారు. శ్రీ సర్వేపల్లి తన క్లాస్ రూంలో పాఠాలు చెప్పడంతో పాటు కొంత సమయాన్ని విద్యార్థుల కష్టసుఖాలు తెలుసుకోవడానికి కూడా కేటాయించేవారు. విద్యార్థులకు ఆయన పట్ల ఎంతో గౌరవం, అభిమానం ఉండేదని చెప్పేందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేయడానికి శ్రీ రాధాకృష్ణన్ నిర్ణయించుకున్నారు. ఆయన్ను రైల్వే స్టేషన్కు తీసుకువెళ్లడానికి గుర్రపు బండి ఇంటి బయట సిద్ధంగా ఉంది. ఆయన బయలుదేరే ముందు అంత క్రితం వరకు ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు బండికి కట్టి ఉన్న గుర్రాలను వదిలించి స్వయంగా గుర్రపు బండిని స్టేషన్ వరకు వారే లాక్కు వెళ్లారు. అది ప్రొఫెసర్గా శ్రీ రాధాకృష్ణన్ విద్యార్థులతో పెంచుకున్న ప్రేమానురాగాలకు ప్రతీక. విద్యార్థులు తన పట్ల ప్రదర్శించిన ప్రేమానురాగాలకు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. అధ్యాపకులను అవహేళన చేసే నేటి రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు మచ్చుకైనా కనబడవేమో. మీరు ఆక్స్ఫర్డ్లోనో కేంబ్రిడ్జ్లోనో డిగ్రీ తీసుకుంటే మీ విలువ మరింత పెరుగుండేదని ఒక పూర్వ విద్యార్థి సలహా ఇవ్వగా నేను అక్కడికి వెడితే విద్యార్థిగా కాదు అధ్యాపకుడిగా మాత్రమే అని సమాధానం ఇచ్చారట. అయితే ఆత్మవిశ్వాసంతో శ్రీ సర్వేపల్లి అన్న మాటలు ఊరికే పోలేదు. ఆ మాటలు అన్న 6 సంవత్సరాలకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై ఆయన అక్కడికి వెళ్లారు. ఆక్స్ఫర్డ్లోనే కాకుండా అమెరికా, బ్రిటన్లో పాశ్చాత్య తత్వశాస్త్రంపై అనేక ఉపన్యాసాలు చేశారు. ఆయన ఉపన్యాసాలు విన్న విదేశీయులకు శాస్త్ర సమన్వయవేత్త ఈ భారతీయ అధ్యాపకుల్లో కనిపించారని ఆనాడు పలు ప్రపంచ పత్రికలు పేర్కొన్నాయి. రష్యాలో భారత రాయబారిగా డాక్టర్ రాధాకృష్ణన్ మార్షల్ స్టాలిన్తో ఇంటర్వ్యూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన కంటే ముందు రష్యాలో భారత రాయబారిగా ఉన్న విజయలక్ష్మి పండిట్కు స్టాలిన్తో ఇంటర్వ్యూనే దొరకలేదు. శ్రీ రాధాకృష్ణన్ రోజుకు 12 గంటల పుస్తకాలు చదవడంలోనే నిమగ్నమై ఉంటారని తెలుసుకున్న స్టాలిన్ రష్యా వెళ్లిన కొద్ది రోజులకే శ్రీ రాధాకృష్ణన్ స్టాలిన్ నుంచి ఆహ్వానం లభించింది. సాధారణంగా స్టాలిన్ విదేశీ రాయబారులను చూసేవారు కాదు. అంతేకాదు రాధాకృష్ణన్ తత్వానికి స్టాలిన్కు ఎక్కడా పొంతన కూడా లేదు. ఈయన తత్వవేత్త అయితే ఆయన భౌతికవాది, ఈయన సౌమ్యుడైతే స్టాలిన్ కరుకుతనానికి మారుపేరు. అందుకే ఈ వార్త ప్రపంచ దేశాల్లో ఆనాడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ పిదప 1952లో భారత ఉపరాష్ట్ర పదవికి పోటీ చేయడానికి తిరిగి ఇండియా వస్తున్నప్పుడు స్టాలిన్ కోరిక మేరకు రాధాకృష్ణన్ ఆయన్ని తిరిగి కలుసుకున్నారు. అప్పటికి స్టాలిన్ ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ రాధాకృష్ణన్ ఆయన బుగ్గలను, తలను నిమిరి ఆయన వీపుపై తట్టేసరికి అంతటి నియంత కూడా చలించి ఇక తానెంతో కాలం బతకనని శ్రీ రాధాకృష్ణన్తో అన్నారట. బహుశా ఏ విదేశీ రాయబారి స్టాలిన్కు అంత చెరువు కాలేదేమో అని పలు పత్రికలు ఆనాడు వ్యాఖ్యానించాయి. శ్రీ సర్వేపల్లి పలు విశిష్ట పదవులను అలంకరించడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఆంధ్రులు గర్వించదగ్గ అసాధారణ మేధావి అయిన రాష్ట్రపతిగా పదవీ విరమణ 1967లో చేసిన అనంతరం తాత్విక చింతనలో కాలం గడిపిన శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న చెన్నైలో పరమపదించారు. ఉపాధ్యాయునిగానే కాకుండా ఒక మహోన్నత దార్శనికుడిగా, భారతీయ తాత్విక వ్యాఖ్యాతగా, భారతీయ నాగరికత వైతాళికులుగా ఆ మహనీయుని అభిప్రాయాలను పునశ్చరణ చేసుకొని నేటి ఉపాధ్యాయ విద్యార్థి లోకం నిజమైన నివాళి అర్పిస్తుందని ఆశిద్దాం.